Maranatha to one and all present here. ఇక్కడ కూడి ఉన్న అందరికీ మరణాత. I thank the Almighty, the most praised God, for giving me this precious time to speak before you all. మీ అందరి ముందర మాట్లాడడానికి గొప్ప అవకాశం ఇచ్చిన దేవదేవునికి వందనములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. And my dear friends, today each one of us we have to be filled with the Spirit of the Almighty God. ప్రియ స్నేహితులారా, ఈ రోజు ఖచ్చితంగా మనకు కావలసింది, మనము పొందుకొనవలసింది ఏంటి అంటే పరిశుద్ధాత్మ శక్తి చేత మనము నింపబడాలి. When Peter had preached the word of God, 3,000 people were baptized because the Spirit of the God was speaking to them. మొట్టమొదట పేతురు గారు ప్రసంగించిన సమయములో 3,000 మంది ఇంచుమించుగా బాప్తిస్మం పొందారండి. Because the Holy Spirit spoke to them. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడారు. And those people had given way for the Holy Spirit to work in their life. ఆ యొక్క అపొస్తలులైన వారి జీవితంలో పరిశుద్ధాత్మ కార్యములు జరిగించడానికి వారు పరిశుద్ధాత్మ దేవునికి అవకాశం ఇచ్చారు. And today you have to give space in your heart for the Lord to work on you. ఈ దినము కూడా మీ హృదయములో దేవుని యొక్క పరిశుద్ధాత్మ కార్యము జరిగించడానికి మీ హృదయములో ఒక స్థలం ఇవ్వాలి. You know, that's the good thing about the God. అది దేవుని విషయంలో చాలా మంచి శ్రేష్టమైన ఒక భావం అండి. The God doesn't come into your life forcefully. బలవంతంగా దేవుడు వచ్చి నీ జీవితంలోనికి రాడు. The Lord doesn't forcefully bring you towards him. బలవంతంగా దేవుడు తన వైపు దేవుడు లాక్కోరు. It doesn't do anything forcefully. He gives you liberty. ఏది కూడా బలవంతంగా దేవుడు చేయరు. నీకు దేవుడు స్వతంత్రమునిచ్చి ఆ కార్యం చేస్తారు. That's why God did not go in between Adam and Eve were about to sin. God did not enter because he gave the liberty to them to choose what they want. ఆదాము హవ్వలు పాపము చేయక మునుపు వారికి దేవుడు స్వాతంత్రమునిచ్చారు. మీకేం కావాలో మీరు కోరుకోండి అని ఒక స్వాతంత్రము. He told them do not eat the fruit, but he gave the guidance to them and he gave the choice to them. దేవుడు వారికి ఆ ఫలము తినవద్దన్నారు. వారికి ఒక మాటను సెలవిచ్చారు. వారికి స్వేచ్ఛనిచ్చారు. So my dear friends, it's the same thing God has done from that time to till now. ప్రియ స్నేహితులారా, ఆ దినము నుండి ఈ రోజు వరకు కూడా దేవుడు వారికి ఎలాంటి స్వేచ్ఛనిచ్చారో మనకు కూడా ఆ స్వేచ్ఛనిచ్చారు. Today we have to choose what we want in our life. ప్రియ స్నేహితులారా, ఈ రోజు మన జీవితానికి కావలసింది ఏంటో మనము ఆ స్వాతంత్రం కలిగి ఉండాలి. If we see in Exodus 32nd chapter 26th verse, 32వ అధ్యాయము నిర్గమకాండము 26వ వచనము. there Moses is telling the people of Israelites, whoever is on God's side join me. యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి అని సెలవిస్తున్నారు. Here Moses is questioning the people of Israel that whoever is on the God side come towards me. ఇశ్రాయేలు ప్రజలకు మోషే ఇక్కడ సెలవిస్తున్నారు కదా, ఎవరైతే యెహోవా పక్షమున ఉన్నారో వారందరూ నా యొద్దకు రండి. Why did such a question arise among the Israelites? ఈ ఇశ్రాయేలు జనాంగము మధ్య ఎందుకు ఈ ప్రశ్న లేవనెత్తబడింది? Why does the man of God, the Moses, have to ask the God's own people this question? ఎందుకు దైవజనుడైన మోషే దేవుని జనాంగమైన ఇశ్రాయేలులకు ఈ ప్రశ్న వేయవలసి వచ్చింది? The Israel people are coming from the time of Abraham. ఈ ఇశ్రాయేలు జనాంగము అబ్రహాము కాలం నుంచి వస్తున్నారు కదా. The Lord had called out Abraham from his place. ఆ స్థలం నుండి దేవుడు అబ్రహాము గారిని పిలిచారు. And he sent him to Canaan. ఆ తర్వాత కనాను దేశానికి నడిపించారు. And he blessed him. అక్కడ దేవుడు ఆశీర్వదించారు. He was richer than any king in that place. ఆ తర్వాత ఆ స్థలములో ఉన్న సకల ఐశ్వర్యముల కంటే అబ్రహామును దేవుడు ఆశీర్వదించారు. And he gave him a child. ఒక కుమారుని దేవుడు అనుగ్రహించారు. And through him God gave many others. ఆ కుమారుని ద్వారా అనేకమైన జనాంగమును దేవుడు లేవనెత్తారు. And those are the people called as Israel. ఆ జనాంగమే ఇశ్రాయేలు జనాంగం అయిపోయారు. Here the God of man, Moses, is asking, whose side are you on? If you want God, come to my side or do not come to my side. దేవుడు మీకు కావాలా, నా వైపు రండి లేదా రావద్దండి. Why such a question arise among them? ఎందుకు వారి మధ్య ఈ ప్రశ్న లేవనెత్తబడింది? If you see Exodus from beginning, the God had done mighty miracles among them. నిర్గమకాండము 1వ అధ్యాయం నుంచి మనము గమనించినట్లయితే దేవుడు ఎన్నో మహత్తరమైన కార్యములు ఇశ్రాయేలు జనాంగం విషయంలో దేవుడు జరిగించారు. We all know that. It's a very basic knowledge for a Christian. మనకందరికీ తెలుసు ఇశ్రాయేలుల గురించి ఒక సర్వసాధారణమైన మాట. We know how God brought them out of the Egypt. అందరికీ తెలుసు ఐగుప్తు చెరలో నుండి ఇశ్రాయేలు జనాంగాన్ని
దేవుడు ఎలా బయటికి రప్పించారు. God had found very mighty miracles where nobody had seen on this earth. ఈ భూమిపైన ఎవరు చూడలేని మహోత్తరమైన అద్భుతమైన కార్యములు ఇశ్రాయేలు జనాంగ విషయంలో దేవుడు జరిగించారు. The Lord opened the sea in two way and made a dry land for them to walk through the ఎర్ర sea. సముద్రమును సైతము దేవుడు పాయలుగా చేసి ఆరిన నేలను ఇశ్రాయేలు జనాంగమును దేవుడు నడిపించారు. And he gave them food from heaven. ఆ పరలోకం నుంచి పరలోకము మన్నాను దేవుడు వారికి ఇచ్చారు. And he gave even meat when they were irritating the God. వారికి మాంసము కావాలని దేవుని శోధిస్తున్న సమయంలో వారికి దేవుడు మాంసమునిచ్చారు. When they wanted water so badly, God gave water to them through a rock. వారికి నీళ్లు కావాలని అడిగినప్పుడు బండ నుండి వారికి నీళ్లు దేవుడిచ్చారు. Whenever they went for a war, God gave them victory. ప్రతి ఒక్క యుద్ధ రంగంలోనికి వారు అడుగు పెట్టినప్పుడల్లా కూడా ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు వారికి విజయమునే ఇచ్చారు. Because God was with them. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలు జనాంగముతో ఉన్నారు. They had seen the miracles of the Lord. దేవుని అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు ఈ ఇశ్రాయేలు జనాంగము చూశారు. They know what kind of a God Almighty He is. వారు అనుకున్నారు ఎంత అద్భుతమైన ఆశ్చర్యకరుడు మన దేవుడు అనుకున్నారు. They were all scared of God. దేవుని విషయంలో వారు భయము కలిగి ఉన్నారు. My dear friends, but these people have sinned a great sin against the God. ప్రియ స్నేహితులారా, ఈ జనాంగము దేవుని విషయములో వారు పెద్ద పాపము చేసి ఉన్నారు దేవునికి విరుద్ధంగా. If you see in the same 32nd chapter, నిర్గమకాండము 32వ అధ్యాయములోనే మనం చూసినట్లయితే 17, 18, 19, 18, 19, 20 వచనాల్ని మనం చూసినట్లయితే there the people have gone astray from the God's ways. దేవుని యొక్క మార్గం నుండి వారు వైదొలిగినట్లు మనం చూస్తున్నాము. Moses went on to the mountain and he was calling on the Lord. The God was with him for 40 days. మోషే పర్వతము పైకి వెక్కి అక్కడ 40 దినములు దేవునితో సహవాసములో ఉన్నారు. And these people of Israel were down the mountain. ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగము పర్వత కింది భాగములో ఉన్నారు. They did not see Moses for 40 days. 40 దినములు ఈ ఇశ్రాయేలు జనాంగము మోషేను చూడలేదు. We don't know where he is, so we need something in our life. ఒక ఆయన ఎక్కడో వెళ్ళిపోయాడు మోషే గారు, మా నాయకుడు, కానీ మా జీవితానికి ఏదో ఒకటి కావాలి అనుకున్నారు. They took away all the gold ornaments and made a calf to praise and worship. వారికున్న ఆభరణాలు అన్ని కూడా కరిగించి ఆ యొక్క బంగారు దూడను చేశారు. They were praying, worshiping to a gold calf which they made, but they were not praising or praying to the God. దేవుని ఆరాధించకుండా, నిజ దైవమును ఆరాధించకుండా వారు చేసుకున్న బంగారు దూడను ఆరాధించడం మొదలుపెట్టారు. The people who had seen the Lord's miracles had made a calf for themselves. ఈ ఇశ్రాయేలు జనాంగము ఎవరైతే అద్భుతమైన కార్యములు దేవుడు చేసిన కార్యములు చూశారో వారు బంగారు దూడను ఆరాధించడం మొదలుపెట్టారు. So tell me, is it a great sin or not? చెప్పండి, ఇప్పుడు ఇది పెద్ద పాపమా కాదా మీరే చెప్పండి. It's a great sin which they committed in the sight of Lord. దేవుని దృష్టిలో వారు చేసిన అతి పెద్ద పాపం ఇది. Because the first ever commandment of God is, do not pray to anything. You shall not have any other gods other than me. నేను తప్ప వేరే ఒక దైవము మీకు ఉండకూడదని ఆజ్ఞలో మొట్టమొదటి ఆజ్ఞ. That's the first thing the Lord has said. దేవుడు వారికి చెప్పిన మొట్టమొదటి కార్యం అండి. And if you see in the Bible in Exodus, God is saying, give the message to the people of Israel. దేవుడు సెలవిస్తున్నారు ఇశ్రాయేలు జనాంగానికి వర్తమానమిమ్ము. You have experienced firsthand how I spoke with you from heaven. పరలోకము నుంచి అనుభవమును మీరు నా ద్వారా మీరు అనుభూతి చెంది ఉన్నారు. So don't make any gods of silver and gold. ఇక వెండి బంగారముల చేత ఎలాంటి దైవములను కూడా మీరు చేయవద్దు. Do not worship anything other than me. నేను తప్ప వేరే దైవమును మీరు ఆరాధించవద్దు. It was the thing the Lord had told them. ఇశ్రాయేలు జనాంగానికి ఈ మాట దేవుడు వారికి సెలవిచ్చారు. 20th chapter Exodus 18 to 19th verse. నిర్గమకాండము 20వ అధ్యాయము 18, 19 వచనాలు మనం చదువుకుందాము. All the people experiencing the thunder and lightning, the trumpet blast and the smoking mountain were afraid. They pulled back and stood at a distance. They said to Moses, you speak to us, we will listen. But don't have God speak to us or we'll die. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూర ధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాటలాడుము, మేము విందుము.
దేవుడు మాతో మాటలాడిన ఎడల మేము చనిపోవుదుము. These Israel people know the power of the ఈ Almighty ఇశ్రాయేలు జనాంగము సర్వశక్తుడైన దేవుని యొక్క శక్తి వారు ఎరిగిన వారు. because they have seen with their own eyes. ఎందుకంటే వారు స్వతహాగా వారి కళ్ళతో వారు చూచారు. But still they were led astray from the way of God. అయినను కానీ వారు దేవుని మార్గం నుంచి వైదొలిగిన వారై ఉన్నారు. And this was the greatest sin in the eyes of the Lord. దేవుని దృష్టికి ఇది గొప్ప పాపమై ఉన్నది. But today, people in the world, ఈ ప్రపంచంలోని మనము how other people are looking at the cross today. ఇక ప్రపంచంలో ఇతర జనాంగము సిలువ వైపు ఎలా చూస్తున్నారు? Those people have experienced the mighty power of the God. వారుగా యొక్క జనాంగము దేవుని యొక్క మహత్తరమైన కార్యములు వారు అనుభూతి చెంది ఉంటారే. But today we are experiencing the blood of Jesus, the salvation of God. కానీ ఈ రోజు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీర రక్తములో ఉన్న ఆ రక్షణను మనము అనుభవిస్తున్నాము. Today the people on this earth can experience the salvation and they can even hear to his voice. ఈ భూమిపై ఉన్న సకల జనులు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షణను అనుభవించగలరు, దేవుని స్వరాన్ని కూడా వినగలరు. And you don't have to die by hearing to the voice of God in this time, because he's going to talk to the people according to their level of the salvation. ఈ దినాన దేవుని యొక్క స్వరము విని మనం భయపడవలసిన అవసరం లేదు. Because the Lord is going to talk to us in the way we want to. ఎందుకంటే మనము నడవవలసిన మార్గం ప్రకారముగా దేవుడు మనతో మాట్లాడాలని ఆసక్తి కలిగిన దేవుడై ఉన్నారు. If we ignore the cross today, we are as shameful as the people of Israel of those days. ఈ దినాన మనము సిలువను మనము తృణీకరించినట్లయితే ఆనాడు ఇశ్రాయేలు జనాంగము ఏ రీతిగా అయితే పెద్ద పాపము చేశారో మనము కూడా పెద్ద పాపము చేసిన వారమై ఉంటాము. They have known the mighty power of God, but still they sinned. Today we know the cross of God, and if we do not follow, it's an equal sin to that. ఆనాడు ఇశ్రాయేలు జనాంగము దేవుని యొక్క శక్తి తెలిసి కూడా వారు దేవుని మార్గము నుండి వైదొలిగి వారు పెద్ద పాపము తెచ్చుకున్నారు. ఈ రోజు నీవు సిలువను వెంబడించకుంటే, సిలువ దగ్గరికి రాకుంటే మనము కూడా పెద్ద పాపములో పడిపోయిన వారమవుతాము. And my dear friends, there are at times that we forget to love the cross the God has given. We forget to love the Son of God. We forget to love the word he has given to us. ప్రియ స్నేహితులారా, కొన్ని పర్యాయాలు మనము సిలువను మనము మర్చిపోతుంటాము, దేవుని యొక్క స్వరాన్ని మనం మర్చిపోతుంటాము, కొన్ని పర్యాయాలు దేవుని వాక్యాన్ని మర్చిపోతుంటాము. But we need to renew ourselves every time. కానీ ప్రతి దినము కూడా మన యొక్క మనస్సును మనము నూతన పరచుకుంటూ వెళ్ళాలి. We have to renew our heart every time. మన ప్రతి సమయములో మన హృదయమును మనము నూతన పరచుకుంటూ వెళ్ళాలి. Because that's what the word of God is saying. You are in the world, so renew your heart every day by the word of God. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు ప్రపంచములో జన్మించావు కాబట్టి అనుదినము కూడా నీవు దేవుని వాక్యము చేత నీ హృదయమును నీవు నూతన పరచుకో. We need a revival every day. ప్రతి రోజు కూడా మనకు ఉజ్జీవం కావాలి. So the meaning of revival, ఉజ్జీవం యొక్క అర్థం ఏంటంటే God visiting us is a revival. దేవుడు మనల్ని దర్శించడమే ఈ యొక్క ఉజ్జీవము. If you have a revival, that means that God has visited your heart. దేవుడు నా హృదయమును దర్శించారు అనేది ఒక దైవ ప్రత్యక్షత నువ్వు కలిగి ఉన్నావా? That's called revival. అదే ఉజ్జీవం అండి. If you feel at the time of message, if you feel, oh God, I'm going to change now, that moment is revival. దేవుని వాక్యము వింటున్న సమయములో దేవుని వాక్యం వచ్చి నా హృదయాన్ని తాకింది, అదే ఉజ్జీవం అండి. When you hear to the songs and you see the mighty God, when you praise him, you have a newfound happiness in you. That's a revival. నువ్వు కీర్తనలు పాడుచుండగా కీర్తనల ద్వారా దేవుని స్తుతిస్తున్న సమయములో దేవుని యొక్క స్పర్శ వచ్చి నీ హృదయాన్ని తాకిందో అదే ఒక దైవ ప్రత్యక్షత కలిగిన ఒక ఉజ్జీవం అండి. So every day there needs to be a revival. ప్రతి రోజు కూడా నీకు ఉజ్జీవం కావాలి. The revival of God comes in a rush of spirit of Holy Spirit. దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క ఉజ్జీవం అనేది పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత పొంగి ప్రవహిస్తూ వస్తుంది. My dear friends, when a land is dry, ప్రియ స్నేహితులారా, ఈ యొక్క భూమి ఎండిపోయినప్పుడు, when a rain falls onto it, the land happily takes the whole water, not leaving anything on the surface. ఎండిన భూమి పైన వర్షించినప్పుడు ఆ భూమి ఏది కూడా వదిలిపెట్టకుండా అంతా కూడా పీల్చుకుంటుంది. So when you have a revival, you're not going to leave any praise or grace away. You're going to praise to the heart's content. ఉజ్జీవం నీలో నీ హృదయంలో కలిగినప్పుడు ఏది కూడా నీవు వదిలిపెట్టవు. నాకు ఇంకా కావాలనే ఆశ నీలో కలుగుతుంది. You cannot leave
some praise aside. You keep praising God. You think it's not enough. నీ హృదయంలో కొంత స్థలము పక్కకు పెట్టి ఇక చాలు అని అనుకోవు, నాకు ఇంకా కావాలి అనుకుంటావు. It's like having water on a summer afternoon. ఇక ఎండాకాలం వేళలో మిట్ట మధ్యాహ్నము నీరు ఎలాగైతే అవసరమైతాయో మనకి అలా ఉంటుందండి పరిస్థితి. When the Spirit of God comes onto you, the revival is your life changes. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని తాకినప్పుడు నీ జీవితము నూతన పరచబడి నీ జీవితము మార్పు చెందుతుంది. But if you do not carefully keep the revival onto you, you cannot save it. ఒకవేళ ఈ ఉజ్జీవము నీవు భద్రపరచుకొనకుంటే ఈ ఉజ్జీవమును నువ్వు కాపాడుకోలేవు నీ జీవితంలో. You have to safeguard the revival you have got. దేవుడు ఇచ్చిన ఈ యొక్క ఉజ్జీవమును దైవ ప్రత్యక్షతను నీవు భద్రపరచుకోవాలి. Today you are in the presence of God. ఈ రోజు ఈ దినము దేవుని సన్నిధిలో నీవు ఉన్నావు. You were filled with the mighty Spirit of God. You have received many sermons from the pastors. దైవ సేవకుల ద్వారా ఈ మహాసభలో ఎన్నో ఉజ్జీవము కలిగిన బోధలు నీవు విన్నావు, నీవు అనుభూతి చెందావు. The Holy Spirit has made you a greater person by 3 days. ఈ 3 రోజుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒక ప్రత్యేకింపబడిన ఒక వ్యక్తిగా నిన్ను దేవుడు అభిషేకించి ఉన్నారు. But my friend, you have to save the light, the revival that God has given you today. కానీ ప్రియ స్నేహితులారా, ఈ దినాన దేవుడు నీకిచ్చిన ఆ దైవ ప్రత్యక్షత ఉజ్జీవము అనే దాన్ని నీవు భద్రపరచుకోవాలి, కాపాడుకోవాలి. How many people we have seen, they change their life, they come to the presence of God, they say, God, I'll change. They go into the world and they're not stable. They go, start sinning again. And they come, ask God for forgiveness, and they see the revival and they go again. చాలా మంది కూడా దేవుని సన్నిధికి వచ్చి వాక్యం ద్వారా నేను మారిపోయాను, నా జీవితం మారిపోయింది అనుకుంటారు. బయటికి వెళ్ళి మరలా యథేచ్ఛగా పాపంలో పడిపోతారు. ఆ తర్వాత దేవుని మందిరానికి మరలా వస్తారు. ఆ తర్వాత దేవుడు నన్ను క్షమించి వేశారు అని ఇదే రీతిగా ఉంటారు. That's not a proper revival you have got. అది సరి అయిన ఉజ్జీవము అలా ఉండదండి. Because when a God touches, it's going to be stable. దేవుడు నిన్ను తాకితే ఆ ఉజ్జీవము స్థిరముగా నిలబడుతుంది. If you bring out your own self out, you might think it's a revival, but it's not, unless the God touches you, and it's going to be, if it's not permanent, it's not the God's revival. నువ్వు సొంత ఆత్మతో నువ్వు ఆలోచించి నేను ఉజ్జీవింపబడ్డాను అని అనుకున్నట్లయితే పొరపాటు. దేవుడి కార్యములు దైవాత్మ చేత పరిపూర్ణముగా నీవు ఉజ్జీవింపబడాలి. When you have the revival, you know that you're sinning and you start to live a holy life. నీకు ఉజ్జీవము కలిగినప్పుడు, నీ దగ్గర ఉన్నప్పుడు నీకు తెలుసు, అయ్యో నేను పాపం చేస్తున్నానని. నీవు మారు మనసు పొంది ఒక నూతనమైన జీవితమును జీవిస్తావు. So you give God a way in your life. నీ జీవితంలో దేవునికి ఒక చోటు నీవిస్తావు. You start giving priority to the God, not to yourself. నీకు కాదు కానీ దేవునికే ఒక పరిపూర్ణమైన స్థాయిని నువ్వు దేవునికి ఇస్తావు. There's so many things in the world, but you start having God as the highest priority. ఈ ప్రపంచములో అనేకమైనవి ఉన్నాయి, కానీ మొట్టమొదటి యొక్క స్థితిని దేవుడికే నీవు ఇస్తావు. That's called a revival. అదే అండి దేవునికి ఇచ్చిన ప్రాధాన్యతనే అదే ఉజ్జీవము. The Christian life is something, it's not a full stop, but it's a process in life. ఈ యొక్క క్రైస్తవ జీవితం అనేది ఏదో ఆగిపోయే జీవితము కాదు కానీ సాగిపోయే జీవితము. And the process is upwards, not downward. క్రైస్తవ పద్ధతి అనేది కింది స్థితి కాదు కానీ పై స్థితి. They don't fall down, but they keep rising up. వారు ఎప్పుడు ఎన్నడూ పడిపోరు గాని వారు ఎప్పుడు కూడా ఎదుగుతూనే ఉంటారు. Because the Spirit of God works in their life. ఎందుకంటే వారి జీవితంలో పరిశుద్ధాత్మ శక్తి పనిచేస్తుంది. So my dear friends, today who have come today and been here for 3 days, have God as a person who controls your life. నీ జీవితంలో ఈ 3 రోజులు మహాసభలో ఉండ మీకు నేను తెలియచేసే విన్నపము ఏంటంటే, దేవుడు మీలో నివసించున్నట్లుగా మీరు ఆ శక్తి కలిగి ఉండండి. And remember the cross, the God, how he was crucified on the cross. అంతేకాకుండా సిలువను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ఎలా మరణించారనే జ్ఞప్తిని ఉంచండి. Our father M. Devadas Iyer has said that every day we should remember the cross of the God and repent and be washed in his blood. మన దైవజనులు ఎం దేవదాసాయి గారు సెలవిచ్చారు కదా, ప్రతి దినము సిలువను తలంచుకోవాలి, పశ్చాత్తాప పొందాలి, ఆ తర్వాత మారు మనసు కలిగి మన పాపాలు ప్రక్షాళన చేసుకోవాలి. That's the way a Christian lives. అదే అండి క్రైస్తవుడు జీవించే అసలైన జీవితము. At one point of my life, I was in a very pain in my life.
నా జీవితంలో ఒకానొక సమయంలో ఒక భయంకరమైన నొప్పి కలిగిందండి. I was in a great distress. నేను ఎంతో చింతలో ఉన్నానండి. At that moment of time, the God reminded me of the cross, the crucifixion. ఆ సమయంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ కార్యమును నాకు జ్ఞాపకం చేశారు. I was remembering how the God was crucified. నేను అనుకుంటున్నాను, తలస్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువారు ఎలా శిలువ వేయబడ్డారు. How he was carrying the cross on the hot summer afternoon. ఆ ఎండ వేడిమిలో మిట్ట మధ్యాహ్నము యేసుక్రీస్తు ప్రభువారు ఎలా శిలువ మోస్తున్నారు. How we went on to the mount, onto the hill. ఆ యొక్క గొల్గొతా కొండపైకి ఎలా మోసారు. And how he had his hands pierced with the nails. ఎలాగైతే ఆ యొక్క మేకులతో తన చేతిలో గుచ్చవేయబడ్డారు. Everything I was remembering, and my pain was nothing compared to the pain the God went through on the cross. ఆ తర్వాత నాకున్న ఆ నొప్పి నేను అంతా ఆలోచిస్తున్న సమయంలో నిజంగా అనుకున్నాను కదా, నాకు కలిగిన నొప్పి అంతకంటే ఎక్కువగా ఉన్న నొప్ప అని అనుకున్నాను. I was thinking how much pain the God had went through for the human, the mankind. నేను అనుకుంటున్నాను, మానవాళి కొరకు ఎంత వేదన శిలువనాథుడు ఆ శిలువలో భరించారు. For little headache we start worrying so much. ఆ చిన్న తలనొప్పి వస్తేనే ఎంతో బాధపడతాము. If we have a thorn prick into our heel, we start worrying so much. ఒక మోకాల్లో ఒక ముళ్ళు కూర్చుకుంటే ఎంతో విచారణ చేస్తామే మనము. If we fall from a chair also, we start worrying what happened to our back. కుర్చీ నుంచి వెనకకు బోర్లా పడినా కూడా ఎంతో ఆలోచిస్తాం, అయ్యో చనిపోతానా నేను అని. We think a lot, we worry about ourselves. మన విషయంలో ఎంతో దీర్ఘంగా ఆలోచిస్తాము. For those little pains we worry so much. చిన్న చిన్న నొప్పులకే మనం ఎంతో దీర్ఘంగా ఆలోచిస్తుంటాం. But my dear friends, think of the Almighty God. He came into this world as a human to give his blood, to give his body to us. ప్రియ స్నేహితులారా, ఒక్కసారి ఆలోచించు. మహోన్నతుడైన దేవుడు సశరీరునిగా ఈ లోకానికి వచ్చి మన నిమిత్తమైన శరీరమును, ప్రాణమును, రక్తమును మన కోసం ఇచ్చారు. He died on the cross for us. మన కొరకు ఆ శిలువలో ఆయన మరణము చెందారు. Only one thing God had in mind. దేవుని మనసులో ఒక్కటి ఉందండి. When the God was going through that horrible pain, the horrible crucifixion, had only one thought in his mind. ఆ భయంకరమైన శిలువ వేయబడిన కార్యము గుండా వెళ్ళుచున్నప్పుడు ఒక్కటే తన మనస్సులో ఉంది. My people, నా ప్రజలు, నా జనాంగము, my children, నా బిడ్డలు, I need to get them back. మరలా నేను నా వైపు తీసుకొని రావాలి. God did not want the heaven without us. దేవుడు పరలోకము మనము లేకుండా ఉండడానికి ఆయన ఇష్టపడలేదు. That's why he came onto this earth. అందుకే దేవుడు ఈ లోకానికి వచ్చారు.